కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అంతకంతకు పెరిగింది. వేకువజామునే భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ క్యూ లైన్ లో వేచి ఉన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడిన శివలింగాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. కుటుంబ సమేతంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు. హరిహర శంభో, ఓం నమ శివాయ నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. భక్తులు రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు విశేష ఏర్పాట్లు చేశారు. తాగునీరు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందిని మోహరించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్ రెడ్డి తెలిపారు. కార్తీక పౌర్ణమి సందడి కొనసాగుతుండగా వేలాది మంది భక్తులు స్వామివారి ఆశీర్వాదం కోసం గుట్టపైకి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐదు మంది హర హర మహాదేవ. శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, కీసరగుట్ట. ఈరోజు కార్తీక పౌర్ణమి. మాసాలలో అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివారాధన, అలాగే స్వామికి రుద్రాభిషేకము, అలాగే మరియు స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చాలా విశేషము. ఈ కార్తీక మాసంలో అందులో పౌర్ణమి చాలా విశేషము. ఈరోజు భక్తులందరూ ఉపవాసాలతో ఓం నమ శివాయ అనే నామస్మరణతో స్వామికి అభిషేకాదులు, అర్చనలు, దీపారాధన చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట నందు పరమశివుని పవిత్ర మాసమైన కార్తీక మాసం నందు భక్తులు ప్రతి ఆదివారం, సోమవారంతో పాటు ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంకా ఎక్కువగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనంతో పాటు భక్తులు కూడా స్వామివారి అభిషేకం చేసుకొని స్వామివారి కృపకు పాత్రవుతున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకమైన క్యూ లైన్లు, ధర్మదర్శనము, అలాగే ప్రసాదాల కౌంటరు, సెలవుబందీలు, మెడికల్ క్యాంపు, మంచినీటి వసతి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా
స్వామివారి క్యూలైన్లో వచ్చి స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. ఈ రోజు గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజు దాదాపు 25,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నది.